హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా. రాచెస్ ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ఐ యూస్ టు మేక్ వీక్లీ కాంటెంట్, బట్ ఐ టుక్ అ బ్రేక్ ఫ్రమ్ దాట్ అండ్ ఐ వాంట్ టు మేక్ డైలీ వ్లాగ్స్. ఐడియా ఏంటి అంటే ఒక 100 days అన్నా చేయాలి అని. ఐ జస్ట్ వోకప్, బ్రష్ చేసుకున్నా అంతే. అండ్ యా, ఐ ఫీల్ లైక్ నా స్కిన్ చాలా బెటర్ అవుతుంది అని. ఐఎమ్ లూజింగ్ సంథింగ్ న్యూ అండ్ యా, అది సంగతి. ఫస్ట్ అది. దాంతోపాటు ఐ ఆల్సో టేక్ యూర్ ఆన్ హైదరాబాద్ టు షో యూ గైస్ సమ్ అమేజింగ్ జ్యువెలరీ కాంటెంట్. ఇఫ్ యూ లైక్ జ్యువెలరీ, లైఫ్ స్టైల్ ఆర్ ఎనీథింగ్, ఆర్ నేను 100 days ఏం చేస్తా అని మీకు చూడాలని ఉంటే ప్లీజ్ డూ వాచ్. దిస్ ఈజ్ మై సన్ ఈశాన్. వాడికి హాలిడేస్ ఉన్నాయి. హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ కిడ్స్ ఇన్ హాలిడేస్ అని చెప్పండి, వితౌట్ స్క్రీన్ టైమ్, వితౌట్ వాళ్ళకి ఎట్లా టైం పాస్ అవుతుంది ఏంటి అని. ఇట్స్ వెరీ 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 టఫ్. లెట్స్ గో. I'll just change my outfit and have my black coffee and go to the gym. A few inches later. హాయ్ గాయ్స్. సో నేను మీకు చెప్పలేదు, బట్ నేను జిమ్ జాయిన్ అయ్యి ఇవాళకి 3 weeks అయింది. సో కొంచెం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చెప్దామన్నట్టు ఆగిన అనమాట. సో ఎనీవేస్, లెట్స్ గెట్ రెడీ ఫర్ ద జిమ్ ఇవాళ వర్కౌట్కి. సో నేను పొద్దున వెళ్తున్నా, ఇవాళ అరౌండ్ 9 o'clock ఆ టైం అవుతుంది. అండ్ నేను బ్లాక్ కాఫీ తాగుతున్నా. నేను యూజువల్లీ జిమ్కి వెళ్ళేటప్పుడు బ్లాక్ కాఫీ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. పరిగడుపున వెళ్తే బ్లాక్ కాఫీ, లేదు కాదు అంటే ఇప్పుడు నేను ఈవినింగ్ వెళ్తున్నా అనుకోండి, లంచ్ తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 hours గ్యాప్ తీసుకుంటున్నా. అండ్ దెన్ మళ్ళీ కాఫీ తాగేసి వెళ్తున్నా ఎనర్జీ కోసము. నేను కల్ట్ జాయిన్ అయినా, జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా అడుగుతుందంటే కల్ట్ జాయిన్ అయినా. సో కల్ట్లో గ్రూప్ వర్కౌట్స్ ఉంటాయి, మళ్ళీ సపరేట్గా జిమ్ ఉంటుంది అనమాట. సో గ్రూప్ వర్కౌట్స్కి నేను ఫస్ట్ అన్ని గ్రూప్ వర్కౌట్స్కి వెళ్ళినాను. కాకపోతే ఏమైందంటే గ్రూప్ వర్కౌట్స్ నా టైమింగ్ సెట్ అవ్వట్లే నాకు అనుకున్న టైంకి. అండ్ మనం క్లాస్ బుక్ చేసుకొని క్లాస్కి వెళ్ళకపోతే మనకి ఏదో పెనాల్టీ పడుతుంది, ఎన్నో రోజులు మెంబర్షిప్ పోతుంది అనమాట. సో ఇట్లా కాదని, లైక్ నేను ఇప్పుడు 10 minutes ముందు అనుకున్నా సరే రెడీ అయిపోయి డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోవచ్చు, దానికి బుకింగ్ లాగా ఏం అవసరం లేదు. సో నేను అందుకే ఇంకా ఇది ప్రిఫర్ చేస్తున్నా. ఈశాన్తో ఏం ప్రాబ్లం ఉండదు అబ్బా. ఈశాన్ లైక్ వాడి పనులు వాడు చేసేసుకుంటాడు కాబట్టి ఏం ఇష్యూ ఉండదు. నిలయాతో ఏంటంటే అది రాత్రంతా ఫీడ్ చేయాలి కదా, పొద్దున్న నాకు లేవడానికి చాలా కష్టం అనిపిస్తుంది. సో నేను లేచి రెడీ అయ్యి జిమ్కి వెళ్ళి రావాలి అని అంటే ఫస్ట్ నాకు ఎనర్జీ ఉండట్లేదు. సెకండ్ థింగ్ ఏమవుతుందంటే అక్కడ కొంతమంది ట్రైనర్స్ ఉంటారు మనకు చెప్పడానికి, ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఈ ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే ఆ ల్యాడ్స్, ఆ మెషిన్స్ అన్నీ ఎట్లా యూజ్ చేయాలని చెప్పేటోళ్ళు ఉంటారు అనమాట. అవి వాళ్ళు ఉండట్లే అనమాట. సో ఐదర్ ఇట్ హ్యాస్ టు బీ మార్నింగ్ ఈ టైంకి, లేకపోతే ఈవినింగ్ అవుతుంది. సో దాట్ ఈస్ ద ప్రాబ్లం. అసలు కొన్నిసార్లు ఎంత పిచ్చెక్కుతుంది అంటే నీళ్ళకి తెలిసిపోతుంది నేను వెళ్ళిపోతున్నా అని. నేను జిమ్ అవుట్ఫిట్ వేసుకున్నా అంటే పక్కా పోతుంది అని అర్థమవుతుంది. ఏడుస్తుంది, పట్టుకుంటుంది, క్లింగి వేస్తుంది. అమ్మో అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ హెల్దీ కిడ్స్. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. నాకు 2 years ago మీకు గుర్తుందా, నేను ప్యారిస్కి వెళ్తుండే. సో మేము ప్యారిస్ ట్రిప్ అనుకున్నప్పుడు మస్తు ఖర్చు అవుతుండే అనమాట. మేము అనుకున్న దానికన్నా, లైక్ మా బడ్జెట్ కన్నా చాలా ఎక్కువైపోతుండే. అయితే నేనేం చేసిన అంటే లైక్ అప్పుడు ఆ టైంకి నాకు అసలు యూట్యూబ్ నుంచి కొంచెమే డబ్బులు వచ్చేవి. ఇన్స్టాగ్రామ్ అయితే అడగండి, 5,000 కూడా లేరు అప్పుడు. అయితే నేనేం చేసిన, ఎట్లా ఏంది అని ఆలోచిస్తుండే అనమాట. అప్పుడు నాకు సెకండ్ కిడ్ అని నాకు యూజువల్లీ ఎక్కడి నుంచి ప్రెషర్ లేకుండే. మా డాడీ, మా మమ్మీ, మా అత్తయ్య, మా మామయ్య అయితే పాపం ఇప్పుడు ఒక్క మాట కూడా అనలే. కానీ మా డాడీ అయితే మస్తు అంటుండే, సెకండ్ కిడ్ ఈశాన్ ఒక్కడే అయిపోతాడు, అట్లా అయిపోతాడు, ఇట్లా అయిపోతాడు అని ఏందో చెప్పేటాడు మా డాడీ. అయితే నేను ఎప్పుడు సీరియస్గా తీసుకోలే అబ్బా, బికాజ్ యూ గైస్ నో కదా, నేను చాలాసార్లు చెప్పినా మీకు కూడా, ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెకండ్ కిడ్ అది ఇది అని చెప్పేసి నేను మాయిశ్చరైజర్ పెడుతున్నా. అయితే నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా అనమాట సెకండ్ కిడ్ అని చెప్పేసి. మా మమ్మీ వాళ్ళకి మస్తు ఇంట్రెస్ట్ ఉండే. అయితే కరెక్ట్ మేము అప్పుడు వెళ్ళేటప్పుడు నేను సీరియస్గా ఒకటి అనుకుని అనమాట, ఏంటి ఇప్పుడు నా పరిస్థితి, నేనేం చేయాలి, ఇట్లా సోషల్ మీడియా త్రూ కంటిన్యూ అవ్వాలా, లేకపోతే ఆపేసి, ఇంతకుముందు నాకు బొటీక్ ఉండే మీకు తెలుసు కదా, మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలా, ఏంటి నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది నాకు అర్థమైతే లేకుండా అనమాట. అయితే సరే అని అనుకున్నప్పుడు మా చెల్లి ఏం చేసింది, ఇది ఫాక్స్టైల్ వాళ్ళది సన్ స్క్రీన్ లోషన్ వచ్చింది రాక్షసి.
వావ్, సన్ స్క్రీన్ లోషన్ పెడుతున్నా. అయితే మేము అయితే నేను ఏం చేయాలి అని అనుకొని మా మమ్మీ వాళ్ళ ఇంటికి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే మా చెల్లి ఫోన్ చేసి మాట్లాడుతుండే అనమాట యూఎస్ నుంచి. అయితే అది అన్నది ఒకసారి మంచిగా ఎవరినైనా కన్సల్ట్ చేయక్క అని చెప్పింది. అయితే నాకేం తెలుసు ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఏం కన్సల్ట్ చేయాలి, ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు. సో చెల్లి చెప్పింది అనమాట, ఒక మంచి ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ చేయు, ఇట్లా యాప్ ఉంటుంది ఆస్ట్రోటాక్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లోకి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ చేసి చూడక నీకే తెలుస్తుంది లైక్ ఇది బెటర్ అంటున్నారా, వేరే ఆప్షన్ బెటర్ అంటున్నారా, ఇందులో నీకు సక్సెస్ ఉందని చెప్తున్నారా లేదని చెప్తున్నారా, ఏదో ఒకటి చెప్తారు అని అన్నది. నేను ఫస్ట్ ఇట్లాంటివి నమ్మను, నాకంత సీన్ లేదు, నాకంత నాలెడ్జ్ అంతకన్నా లేదు. సో కానీ మా చెల్లి ఇవి బాగా నమ్ముతుంది అనమాట, లైక్ అన్ని అంతర్దశలు మహాదశలు అన్నీ నమ్ముతుంది అది. సో సరే అని చెప్పేసి నేను ఓకే ఐ టాక్ అని చెప్పేసి పోయిన తర్వాత ఏం చేసిన, మా ఉండవా అనిత ఇసుకు లేకేజో ఏడుస్తుంది చూసిరా, అంతే ఇంకా వదలదు అసలు. అయితే ఎనీవేస్ ఏమైంది, సో నేను ఈ ఆస్ట్రోటాక్ అనే యాప్ ఉంది కదా, సో నేను ఏం చేసినాను, యాప్ ఓపెన్ చేసిన అనమాట. ఓపెన్ చేసి అక్కడ మనకి ఎవరు కావాలంటే వాళ్ళతో మనం మాట్లాడుకోవచ్చు. అయితే నేను అక్కడ నేను పెద్దగా చూడడానికి కూడా చూడలేదు. ఫస్టే సవిత గారు అని ఒక ఆస్ట్రాలజర్ ఉండే అనమాట. సరే అని చెప్పేసి నేను ఆమెకి కాంటాక్ట్ అయినాను. అందులోనే కాంటాక్ట్ అయితే నేను అడిగిన అనమాట, ఇది వాళ్ళు మన డీటెయిల్స్ అడుగుతారు, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడిగేసి ఇట్లా మీ క్వశ్చన్ ఏంటి అని అడిగితే నేను చెప్పిన అనమాట, నేను అసలు ఇందులో కంటిన్యూ అవ్వాలా వద్దా ఏదో ఒకటి చెప్పండి అని చెప్పేసి చెప్తే ఆమె ఏమన్నదంటే, ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ ఫిబ్రవరి 2024 కదా, ఈ ఇయర్ ఎండింగ్ నుంచి మీకు అంతా బాగా జరుగుతుంది, ఇయర్ ఎండింగ్కి మీ లైఫ్ చేంజ్ అవుతుంది అది ఇదని చెప్పింది. దాని తర్వాత మీకు 2 kids ఈ డిసెంబర్లో మీకు కిడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అది అని చెప్పింది. నేను అసలు అప్పుడు ఫిబ్రవరి 2024 నాకు అసలు కిడ్ ప్లానే లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆమె చెప్పినా నేను నమ్మలే ఫస్ట్ థింగ్. సో ఆమె ఏమన్నా అంటే కంటిన్యూ అవ్వండి మీకు ఇప్పటి నుంచి చాలా బాగుంటుంది డిసెంబర్ నుంచి అని చెప్పింది. నేను ఓకే అనుకున్నాను, సరేలే టైం వేస్ట్ అది ఇది అని అనుకొని అయిపోయింది. మేము వెళ్ళిపోయినా అనమాట ప్యారిస్కి. వెళ్ళేసి కరెక్ట్ ఫెబ్లో మాట్లాడినా ఏప్రిల్లో ఐ వాస్ ప్రెగ్నెంట్. ఫస్ట్ ఫార్మోస్ట్ నాకు అదే గుర్తొచ్చింది, ఆమె చెప్పిందే గుర్తొచ్చింది అనమాట ఇట్లా అని చెప్పేసి. సో నేను కొంచెం అంటే కొంచెం ఆ న్యూస్ సెటిల్ డౌన్ అవ్వాలి కదా, నాకు కొంచెం సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ నేను ఆమెని పింగ్ చేసిన, మళ్ళీ మనకి ఆ చాట్స్ అన్నీ అందులోనే ఉంటాయి. సో నేను మళ్ళీ పింగ్ చేసి ఇట్లా అయ్యింది అని చెప్తే ఆమె చెప్పింది నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా చాలా బాగుంటుంది అది ఇదని. అండ్ ఐ వాజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ షీ వాజ్ టెల్లింగ్, ఎందుకంటే ఐఎమ్ ప్రెగ్నెంట్ అంటే నాకు ఒక 2 years హోల్డ్లో పడిపోతుంది కదా, లైక్ 1 year మొత్తం ప్రెగ్నెన్సీలో హోల్డ్లో ఉంటుంది. అండ్ దెన్ ఆ తర్వాత ఐల్ బి ఫీడింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఐ వాజ్ లైక్ ఈమెమో చెప్తుంది నా కెరియర్లోనేమో నేను ఐ కాంట్ బీ దిస్ అని అనుకున్నాను అనమాట. ఆ తర్వాత స్లోగా అరౌండ్ మే అనుకుంటా తను చెప్పింది ఇక్కడ నుంచి బెటర్ ఉంటుంది అని చెప్పి. మేలో నాకు కొన్ని కొలాబ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి కానీ ఇది ముందుకు వెళ్ళలేదు. బట్ దెన్ జూలై ఆగస్ట్ ఆ టైంకి మీకు గుర్తుంటుంది ఐ యూస్ టు వర్క్ విత్ అగారో అండ్ దెన్ ఐ వర్క్డ్ విత్ కపుల్ ఆఫ్ బ్రాండ్స్ అప్పుడు కూడా. అండ్ దెన్ ఐ అనుకున్నట్టే లైక్ డిసెంబర్ వాజ్ ద డ్యూ డేట్. నేను డిసెంబర్లో నిలియా వాజ్ బార్న్. అండ్ దెన్ నిలియాకి జస్ట్ 2 months ఉన్నప్పుడే నాకు జ్యువెలరీ కొలాబ్స్ స్టార్ట్ అయినాయి. అండ్ ఐ వాజ్ లైక్ అంటే జ్యువెలరీ కొలాబ్స్ నా ఫాలోవర్ కౌంట్కి యూ డు నాట్ ఎక్స్పెక్ట్, బట్ నా జ్యువెలరీ కాంటెంట్ ఉన్న రీల్స్ వేర్ డూయింగ్ ఫ్యాబ్యులస్. సో అందుకే వాళ్ళు అప్రోచ్ అయిన ఉండే అనమాట. నేను అప్పుడు కూడా లేదండి నాకు చాలా చిన్న బేబీ ఉంది, నేను చాలా ఉన్నా, ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ కదా నేను చేయలేను అన్న. అరే దానికి దీనికి ఏం సంబంధం అని వాళ్ళే అడిగినారు. దెన్ మళ్ళీ నేను ఓకే ఒక 2 months నేను వాళ్ళని వెయిట్ చేయించి 4 monthsకి నేను వెళ్ళి వాళ్ళతో షూట్ చేసిన. ఆ తర్వాత ఐ వర్క్ విత్ సో మెనీ బ్రాండ్స్ ఆఫ్టర్ దాట్. అండ్ నాకు తను చెప్పింది ఇట్ విల్ బి వెరీ స్లో బట్ ఐ విల్ నాట్ బీ డిసప్పాయింటెడ్ ఇన్ మై కెరియర్ అన్నట్టు చెప్పింది. సో ఐ వాజ్ లైక్ ఓకే అని అనుకున్నా. నేను ఇప్పటికీ కూడా తనకు పింగ్ చేస్తా, లైక్ ఎప్పుడన్నా డౌన్ అనిపిస్తుంది కదా వెన్ యూ వర్క్ లాట్ అండ్ దెన్ అది అవ్వట్లేదు అంటే నేను తనకు పింగ్ చేసి అడుగుతాను ఏం చేయాలి, లైక్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అని. ఏదన్నా రెమెడీ ఉంటే చెప్తుంది, లేకపోతే హ్యావ్ పేషెన్స్ ఇట్ విల్ వర్క్ అవుట్ అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. లైఫ్లో అంతే కదా, మనందరం ఒక దగ్గర స్ట్రక్ అవుతాము, మనకి నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు అని కాదు,
ఒక పాయింట్లో వీ నీడ్ గైడెన్స్ ఏమో, లేకపోతే ఒక అష్యూరెన్స్ లేదు ఇంకొక 6 మంత్స్ తర్వాత బాగైపోతుంది అని ఒక అష్యూరెన్స్ ఉంటే ఆ 6 మంత్స్ మనం హోల్డ్ చేసుకుంటామేమో అని అనిపించింది. ఏ ఇష్యూ అయినా అవ్వచ్చు అబ్బా, లెట్ ఇట్ బీ విత్ యునో కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెర్ విల్ బీ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ నీడ్ మేబీ ఒక చిన్ని గైడెన్స్, లైక్ ఏం కాదు అయిపోతుంది, లేకపోతే ఒక చిన్న రెమెడీ చేసుకోండి అయిపోతుంది, గుడికి వెళ్ళేసి రండి అయిపోతుంది, ఒక చిన్న హోప్ వస్తుందేమో అని అనిపిస్తుంది. ఫర్ ఎవ్రీబడి ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అనుకోండి, ఫర్ మీ ఆల్సో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ యా ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ హౌ ఇట్ హ్యాపెండ్ విత్ మీ అనేసి. అండ్ ఆల్సో తర్వాత చూడాలి, మా డాడీ అసలు ఎంత హ్యాపీ ఉండేనో నిలయ వచ్చిన తర్వాత. ఈ వాజ్ లైక్ ఫైనల్లీ ఇద్దరు ఉన్నారు అని. మా నిలయ కూడా అట్లనే ఉంటుంది, రాజా రాజా రాజా, మా డాడీ పేరు కలరిస్తూనే ఉంటుంది. యా, సో ఎనీవేస్ ఐమ్ రియలీ లేట్ ఫర్ ద జిమ్. ఓకే, అండ్ దిస్ ఈస్ హౌ ఐ గెట్ రెడీ. జస్ట్ నేనేం పెట్టాను, సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్ పెట్టచ్చు. నేను ఐఎమ్ యూజింగ్ దిస్ వన్, ఇట్స్ వెరీ వెరీ నైస్. బట్ అప్పుడప్పుడు నేను ఈ లిప్ అండ్ చీక్ టింట్ పెడతాను అనమాట, జస్ట్ కొంచెం ఫేస్ కొంచెం లైవెన్ అప్ అవ్వాలి అని. అండ్ మనం ఇప్పుడు మధ్య మంచి గోల్డ్ వాచెస్ వచ్చినాయి కదా, గోల్డ్ వాచెస్ వచ్చిన తర్వాత వేరే వాచ్లు పెడతలేం కదా. నాకు జిమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐఎమ్ బ్యాక్ టు ఐ వాచ్. ఇది ఎంత అక్యురేట్గా మనకి చెప్తుందో నాకు తెలియదు, కానీ ఐ పర్సనలీ ఫీల్ దట్ నేను ఇంత బర్న్ చేసిన అన్న ఫీల్లో ఉంటాను నేను. ఎనీవేస్ ఐఎమ్ రియలీ లేట్. వాట్స్ ఇన్ మై జిమ్ బ్యాగ్ లాంటివి ఏమైనా చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అట్లనే నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఆస్ట్రోటాక్ది లింక్ ఇచ్చేస్తాను, మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. లైక్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, కన్సల్టెన్సీ ఏం చెప్తున్నారు, అది నిజంగా అయ్యిందా కాలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఓకే గైస్, లెట్స్ గో టు జిమ్ నౌ. నేను ఇక్కడ కల్ట్లో జాయిన్ అయ్యాను అనమాట. సో ఐ ఆమ్ నాట్ వెరీ పర్ఫెక్ట్, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా జిమ్. నేను ఇంతకు ముందు వెళ్ళినాను, బట్ చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది అనమాట. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ అవుట్ నౌ. నన్ను యూజువలీ చక్రి దింపుతాడు అండ్ చక్రి పిక్ చేసుకుంటాడు ఒకవేళ ఫ్రీ ఉంటే, లేకపోతే నేనే వెళ్ళేసి వస్తా ఆటోలో, లేకపోతే నడుచుకుంటూ, అలా వాకబులే అనమాట. పిల్లలకి హాలిడేస్ అంటే తెలుసు కదా, ఇంకా ఎంత సతాయిస్తాడో వీడు పొద్దున్నే. ట్యూస్డే రోజు చక్రి అస్సలు తినడు అనమాట, ఓన్లీ ఫ్రూట్స్ తింటాడు, అది కూడా ఈవినింగ్. సో మా ఇద్దరికి ఏం వండాలో అర్థం కాదు నాకు. సో వాడి వాళ్ళ మ్యాగీ అని గొడవ చేస్తే ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ అని. అండ్ ఈ గ్యాప్లో మా కేర్ టేకర్ నిలియాకి రాగి తినిపిస్తుంది, అండ్ చాలా కష్టం నిలియాకి తినిపించడము. ఇక్కడ చక్రి పూజ చేస్తున్నాడు, మా ఇంట్లో పూజ చక్రియే చేస్తాడనమాట. అబ్బాయిలు పూజ చేస్తే ఇంటికి చాలా చాలా మంచిది. సో నాలాంటి వైఫ్ ఉంటే ఆ మాత్రం భయం భక్తి ఉండాలి కదా, అందుకే చక్రి పూజ చేస్తున్నాడు. ఇవాళ మేము నో బ్రోకర్ నుంచి బాత్రూమ్ క్లీనింగ్ బుక్ చేయించినాం అనమాట. మేము ఎవ్రీ మంత్ 2 బాత్రూమ్స్ నో బ్రోకర్ నుంచే క్లీన్ చేస్తాము, జస్ట్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే అని చెప్తున్నా. అండ్ లంచ్కి నేను వెళ్ళొచ్చిన తర్వాత నేను పొద్దున్న కాఫీ తాగేసి ఇంకా డైరెక్ట్ లంచ్ చేస్తున్నాను అనమాట. సో నేను సాంబార్ రైస్ చేస్తున్నాను, నాకు ఈశాన్కి ఇట్లా 1 pot మీల్ లాగా అయిపోతుంది అని. అండ్ ఈ కర్రీ నిన్నటిదే, అండ్ చికెన్ పచ్చడి అండ్ బాయిల్డ్ ఎగ్స్ చేసిన. నాకు సేమ్ ఈశాన్ కూడా ఇదే తిన్నాడు. Later that same evening. ఇక్కడ చక్రి ఫ్రూట్స్ కట్ చేసుకున్నాడు అనమాట. సో ఎంటైర్ డేలో ఈ ఫ్రూట్స్ ఒక్కటే తింటాడు, ఓన్లీ ట్యూస్డేస్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫాస్ట్ అనమాట. నాకు తెలియదు అసలు ఎందుకు చేస్తున్నాడో, బట్ చేస్తున్నాడు. నేను ఇక్కడికి వచ్చి కొద్దిసేపు సాగొడుతుంటా అనమాట చక్రిని. అసలు పొద్దున్న నుంచి ల్యాప్టాప్ మీదే కూర్చొని పనిచేస్తుంటాడు కదా, నేను అట్లా మధ్యలో పోయి సతాయిస్తూ ఉంటా. మీరు చెప్పండి, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ హస్బెండ్ ఉంటే మీరు ఇట్లా సతాయిస్తారా అని చెప్పేసి. నేను ఎందుకు వెళ్ళిన కిచెన్లకి అంటే, నేను కాఫీ చేసుకుందామని వెళ్ళినాను. నేను రోజుకు 2 సార్లు కాఫీ తాగుతాను అనమాట. సో దిస్ ఈజ్ మై ఈవినింగ్ కాఫీ. అండ్ ఇదే టైంకి నాకు చక్రి ఒక 15-20 minutes అట్లా కూర్చొని మాట్లాడతాడు అనమాట. లేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాంట్లోనే ఉంటాడు, ల్యాప్టాప్లో పని చేసుకుంటూ. సో అలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇంకా మేము రెడీ అయిపోయి, మాకు ఇంటికి దగ్గరలోనే లేక్ షోర్ మాల్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళినాము. సో యాజ్ యూజువల్ ఫస్ట్ సీకేలోకి వెళ్ళిన చక్రి చూసిండు. ఆ తర్వాత రేర్ ర్యాబిట్ చూసిండు, ఆ తర్వాత స్నిచ్ చూసిండు, ఆ తర్వాత యూఎస్ పోలో అసాసిన్ చూసిండు. అమ్మో ఇవన్నీ చూసి ఫైనల్లీ షాపింగ్ అయితే చేసిండు. ఇక
గ్యాప్లో పిల్లలు నన్ను ఫుల్ సతాయించుతుంటే నేను అక్కడ ఛాయోస్ అని ఒకటి ఉంటుంది అనమాట, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి కొంచెం అట్లా లైట్గా తినిపించిన. జస్ట్ ఒక నటెల్లా బన్ అట్లా ఈశాన్కి కావాలి ఏదో ఒకటి అంటే, పిల్లల్ని అట్లా బయటికి తీసుకెళ్ళినప్పుడు ఫుడ్ లేకపోతే చాలా కష్టము. అండ్ దెన్ వీ బికేమ్ బై ద టైమ్ యూ వాచ్ దిస్ వీడియో ఇట్ విల్ బి అవర్ యానివర్సరీ. సో నాకు చక్రికి హ్యాపీ యానివర్సరీ చెప్పండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హైప్ చేయండి సో దట్ ఐ కెన్ మేక్ more videos. Okay guys, bye bye, see you in my next video tomorrow.